ఈ దేవాలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి. దాదాపు నిజాముల పరిపాలన నుంచి ఈ ఆలయం అయితే ఇక్కడ ఉందండి. కొన్ని శతాబ్దాల నుంచి స్వామివారు చాలా విశేషంగా పూజలు అందుకుంటున్నారండి. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది అండి. వచ్చి ఎవరైనా సరే ఒక గంట కొట్టి స్వామివారికి వాళ్ళ కోరిక చెప్పుకుంటే తీరుతుందంట అండి. ఇక్కడ హనుమంతుల వారి గద చూశారు కదండి, చాలా శక్తివంతమైనది. దాన్ని దర్శించుకుంటే మనలో ఉన్న ఆరోగ్య సమస్యలు వెళ్ళిపోతాయండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. నేను చాలా చిన్న చిన్న దేవాలయాలని చూపిస్తానండి. మీ ఆశీర్వాదం, మీ సపోర్ట్ మన యూట్యూబ్ ఛానల్ మీద ఎప్పటికీ ఉండాలి. మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా కష్టపడి కవర్ చేసి మీకు ఈ ఆలయాన్ని చూపిస్తున్నానండి. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, వెళ్ళాలనే సంకల్పంతో మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ దేవాలయం అడ్రస్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్ హ్యాబిట్స్ లో ఉంటుందండి. జీపీఓ ఆఫీస్ అది ల్యాండ్ మార్క్. మీకు పక్కనే హ్యాబిట్స్ బస్ స్టాప్ ఉంటుంది. సికింద్రాబాద్ కోటి నుంచి 35 నుంచి 20 రూపాయలు ఛార్జ్ పడుతుంది. హ్యాబిట్స్ బస్ స్టాప్ నుంచి 30 అడుగులేసే ఈ దేవాలయం వస్తుందండి. ఈ దేవాలయం పేరు వచ్చేసి హనుమాన్ దేవాలయం అండి. దేవాలయానికి వెళ్దాం, నాతో పాటు మీరు కూడా రండి. ఆలయం లోపలికి ఎంటర్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్ పాదాలు శుభ్రం చేసుకోవడానికి ఇక్కడ స్థలాన్ని కేటాయించారు. ఇక్కడ మీ పాదాలని శుభ్రం చేసుకొని ఆ తర్వాత మనకి ఆలయం లోపలికి ఎంటర్ కాగానే ఇటు సైడ్ మనకి హనుమంతుల వారికి ఏమేం ప్రసాదం పెడతారు, మీరు ఒకవేళ హనుమంతుల వారికి ఏదైనా ప్రసాదం సమర్పించాలంటే దాని కాస్ట్ ఎంత, ఒక్క రోజుకి ఎంత పడుతుంది, నెలకి ఎంత పడుతుంది, సంవత్సరానికి ఎంత పడుతుందని డీటెయిల్ గా బోర్డు మీద ఉంటుంది. పక్కనే మనకి పూజాగిరి సామాన్లు దొరుకుతాయండి. కొబ్బరికాయ గాని, తమలపాకులు గాని, నువ్వుల నూనె గాని. ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకత ఉందండి. మీరు మీద చూస్తున్నారు కదా, సిద్ధి వినాయక స్వామి వారంది. కింద ఉన్న ఈ ఉపాలయమే నవగ్రహాలు ఉంటాయండి. ఇక్కడ కంప్లీట్ గా మీకు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోవాలంటే ఇక్కడ ఆలయం బయట చుట్టుముట్టు ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్లి మీరు గనక ఏవైనా శాంతి పూజలు చేసుకోవాలంటే లోపల చేసుకోవచ్చండి. మీరు గనక ఇక్కడ నువ్వుల నూనె శనీశ్వరుడి మీద సమర్పించారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి బయట నువ్వుల నూనె దొరుకుతుందండి. నువ్వుల నూనె తీసుకొని ఇక్కడ మీద రాగి బిందె ఉంది కదండి, ఈ రాగి బిందెలో గనక నువ్వుల నూనె వేస్తే శనీశ్వరుడి మీద ఒక్కొక్క చుక్క లేదా ఆ పోసిన నువ్వుల నూనె స్వామి మీద మీరు అభిషేకం చేసినట్టు అవుతుందండి. ప్రతి ఒక్కరికి నేను ఒక చిన్న అడ్వైస్ ఇస్తానండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఓటమి, బాధ, కష్టం, దుఃఖం, ఒక హార్డ్ ఫేస్ అనేది ఉంటుందండి. దాదాపు 7 సమస్యలు ఉంటది. అందరూ అనుకుంటారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి. ప్రతి ఒక్కరి జీవితంలో మనకి శనిదేవుడి ప్రభావం కనీసం ఒక 7 సమస్యలు ఉంటుంది. ఆ 7 సమస్యలు కనుక మీ జీవితంలో బయటికి గట్టెక్కాలి రావాలంటే ఇంటి పక్కనున్న శనీశ్వరుడి పూజలు చేయండి, లేదా పూజారికి అడిగి వారి సలహా సూచనలు తీసుకొని శనీశ్వరుడి పూజలు గాని ప్రదక్షిణలు గాని చెయ్యండి. ఈ దేవాలయంలో మరో ఉపాలయంగా మహాదేవుడి ఆలయం ఉంటుందండి. మీరు ఇలా చేస్తే డైరెక్ట్ మీరు మహాదేవుడితోటి మాట్లాడినట్టే అండి. ఒక చెవు మూసి ఇంకొక చెవులో ఓ నంది, నేను మహాదేవుడిని భక్తుడిని వచ్చానయ్యా, ఆ స్వామి వారికి నేను వచ్చానని చెప్పండి అని ఆ నందికి మీరు మీ మనసులో ఉన్న బాధలు, కష్టాలు, కోరికలు తెలియచేయండి. నేరుగా నంది తీసుకెళ్లి మహాదేవుడికి చెప్తాడు, నీ భక్తుడికి ఇన్ని బాధలు, కష్టాలు ఉన్నాయంట, తీర్చు ఓ మహాదేవ అని చెప్తారంట అండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు అభిషేకం కూడా చేయొచ్చండి స్వామి వారికి. అలాగనే మనకి ఇక్కడ దక్షిణామూర్తి గాని అండి. ప్రతి సంవత్సరం శివరాత్రికి స్వామి వారికి చాలా విశేషమైన పూజలు గాని, అభిషేకాలు గాని, అలంకరణ గాని జరుపుతారండి. అలాగని ప్రతి నెల వచ్చే మార్గ శివరాత్రికి కూడా చాలా విశేషమైన పూజలు మరియు అలాగనే ప్రతి సోమవారం స్వామి వారికి విశేషమైన అభిషేకాలు, అలంకరణలు జరుపుతారండి ఈ ఆలయంలో. అలాగనే మనకి ఇక్కడ మరో ఉపాలయంగా దుర్గాదేవి ఆలయం ఉంటుందండి. అమ్మవారికి ఇక్కడ దసరా నవరాత్రులకి చాలా విశేషమైన పూజలు, అలంకరణలు మరియు చండీ హోమం లాంటి హోమాలు జరుపుతారండి. ప్రతి ఒక్క భక్తుడు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఉపాలని, మరి ముఖ్యంగా ఇక్కడ అమ్మవారు పట్టుకున్న ప్రతి ఒక్క అస్త్రాన్ని కూడా గమనించాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకు అంటే మనం చూసే ప్రతి ఒక్క ఆయుధం మనలో ఉన్న చెడుని నాశనం చేస్తుందండి. దీని పక్కనే మనకి సత్యనారాయణ స్వామి వారి పీఠ కనిపిస్తుందండి. ఈ ఆలయంలో విశేషంగా సత్యనారాయణ స్వామి వారి కథ కూడా జరుపుతారండి. వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను మీకు.
ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6:30 తెరసారండి, మధ్యాహ్నం 12:30 క్లోజ్ చేస్తారు, సాయంత్రం 5:30 తెరిచి రాత్రి 8 క్లోజ్ చేస్తారండి. అలాగనే ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం ఏంటి అంటే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణలు చేసిన, ఇక్కడ దీపాలు పెట్టిన, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని, జంట నాగులు గాని, నాగదేవత గాని, నాగేంద్ర గాని దర్శించుకున్నా సరే సంతానం కలగడం జరగడం గాని, వివాహం జరగడం గాని జరుగుతుంది. మరియు విశేషమైన పూజలు అయితే ఇక్కడ జరిపించుకుంటారు. ఈ ఆలయానికి మరీ ముఖ్యంగా చాలా మంది మార్వడీస్ అయితే వచ్చి పూజలు చేయించుకుంటారండి. పండుగ సమయంలో మాత్రం ఈ దేవాలయం టైమింగ్స్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటాయండి. చాలా సేపటి వరకు ఓపెన్ చేసే పెడతారు. అలాగనే మీరు ఈ ఆలయం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గాని, ఈ ఆలయానికి వచ్చేటప్పుడు గాని, ఇక్కడ మీకు బొట్టు పెట్టుకోవడానికి సింధూరం గాని, పసుపు గాని, కుంకుమ గాని, గంధం గాని, విభూతి గాని ఈ రావి చెట్టు కింద ఉంటుంది. అలాగనే మనం కొంచెం ముందుకు వెళ్ళామనుకో, ఇక్కడ మనకి లక్ష్మీనారాయణలో దర్శనం ఇస్తారండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. లక్ష్మీనారాయణ స్వామి వారిని చూసి దర్శనం చేసుకోండి మీరు తప్పకుండా. మీకు మంచి పేరు, కీర్తి, సంపదన, యశస్సు ఇవన్నీ లభించాలంటే లక్ష్మీనారాయణల అనుగ్రహం మన దగ్గర ఉండాలండి. ముఖ్యంగా సరస్వతి కటాక్షం కూడా మనకి తోడుగా వస్తుందండి ఈ స్వామివారి అనుగ్రహం ఉంటే. మంచి ఆరోగ్యం, నిద్ర లభించాలంటే మీరు ఒక పని చేయండి. ఈ ఆలయానికి వచ్చినప్పుడు స్వామివారి వాహనం మీకు కనిపిస్తుంది కదా, గరుడ అలవరవారండి. చాలా శక్తివంతమైన వాహనం అంది స్వామివారిది. స్వామివారిని ప్రదక్షిణలు చేయడం మర్చిపోకండి. స్వామివారి దర్శనం చేసుకోండి. ఆలయం అయితే చూస్తున్నారు కదండి మనకి ఎలా కనిపిస్తుందో. దీన్ని బట్టే మనం చెప్పొచ్చండి ఇది కొన్ని శతాబ్దాల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అని చెప్పేసి. అలాగనే మనకి ఇక్కడ శ్రీకృష్ణుడు దర్శనం ఇస్తాడండి. తప్పకుండా ప్రదక్షిణలు చేయడం గాని, మీకేమైనా సమస్యలుంటే శ్రీకృష్ణుడికి చెప్పుకోవడం గాని చెయ్యండి. అలాగని ఇక్కడికి వచ్చినప్పుడు మర్చిపోకండి హనుమాన్ చాలీస్ పఠించండి, హనుమాన్ చాలీస్ చదవండి. హనుమాన్ చాలీస్ 1 గాని, 3 గాని, 5 గాని, 9 గాని, 11 గాని, 108 గాని, ఇలా మీకు ఎన్నిసారి అనిపిస్తే అన్నిసారి చదవండి. ప్రతిరోజు హనుమాన్ చాలీస్ చదివే వాళ్ళ ఆరోగ్యం చాలా డిఫరెంట్ అండి. నార్మల్ బాడీస్ గాని ప్రతిరోజు హనుమాన్ చాలీస్ చదివే వాళ్ళ బాడీస్ గాని గమనించండి, డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది. వాళ్ళు చాలా శక్తివంతంగా ఉంటారండి. అలాగనే చాలా ఆరోగ్యకరంగా ఉంటారండి వాళ్ళు. ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తానండి, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి హనుమాన్ చాలీస్ చదవడం నేర్పించండి, చాలా మంచిది. ఈ దేవాలయం మరింత డెవలప్ కావాలన్నా, ఈ ఆలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ వీడియో కామెంట్ లో జై శ్రీరామ్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి. యూట్యూబ్ కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది. అలాగనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి. మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ భక్తులు వచ్చి 1 గంట కొట్టి ఏదైనా మొక్కు కొట్టే ఆ కోరిక నెరవేరుతుందంట అండి. అలాగనే ఇక్కడ స్వామివారి గదిని దర్శించుకోవడం మర్చిపోకండి. స్వామివారికి వడమాల, సింధూర లేపనం, ఆకుపూజ చాలా విశేషంగా జరుపుతారండి. మీరు తప్పకుండా ఈ ఆలయానికి వచ్చినప్పుడు 1 గంట కొట్టి మీ మొక్కుకోండి, తప్పకుండా నెరవేరుతుందంట. ఇక్కడికి వచ్చే భక్తులు చెప్పిన మాట అండి ఇది. స్వామివారికి శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి చాలా విశేషంగా పూజలు జరుపుతారండి ఇక్కడ ఆలయంలో. మీ మనసులో ఏవైనా ధర్మమైన కోరికలు కానీ, ఏవైనా బాధలు, కష్టాలుంటే స్వామివారికి చెప్పుకోండి. అలాగనే స్వామివారి హారతి మీరు కూడా తీసుకోవాలి, స్వీకరించాలని చెప్పేసి కోరుతున్నాను. ఒక్కటి మాత్రం మర్చిపోకండి, ఎప్పుడైనా సరే ఏ హనుమంతుల వారి దేవాలయానికి వెళ్ళినా సరే మీరు ప్రదక్షిణలు చేసేటప్పుడు రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అంటూ ప్రదక్షిణలు చేయండి. ఏ ఆలయానికి వెళ్ళినా సరే హారతి తీసుకోవడం, తీర్థ ప్రసాదాలను తీసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా ఏ ఆలయానికి వెళ్ళినా సరే తీర్థ ప్రసాదాలు, హారతి తప్పకుండా తీసుకోవాల్సిందే అండి. ఒకవేళ వాళ్ళు ఇవ్వకున్నా అక్కడ ఉందంటే అడిగి మరీ తీసుకొని వెళ్ళండి. దాదాపు సంవత్సరంన్నర నుంచి కేవలం మన హిందూ దేవాలయాల వీడియోస్ చేయడం, మీకు చూపించడం జరుగుతుందండి. ఇది నా 88వ టెంపుల్ వ్లాగ్ అండి. ప్రతి ఒక్కరూ మీరు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుతున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్.